నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. జగన్మాత ఆది పరాశక్తి పలు రూపాలలో వ్యక్తమైంది. వివిధ రూపాలు, పలు అవతారాలు అమ్మవారి లీలా విన్యాసాల్ని చాటి చెబుతాయి. ఆ నేపథ్యంలోనిదే కన్యకా పరమేశ్వరి స్వరూపం. సాక్షాత్తు పర్వతరాజు పుత్రిక పార్వతీదేవి అంశమూర్తిగా కన్యకాదేవి ఆవిష్కారమైంది. ఆర్యవైశ్యుల ఇంట ఆడపూడ్చిగా ఆవిర్భవించి కోరిన కోర్కెల్ని నెరవేర్చే కరుణామయిగా కన్యకా పరమేశ్వరి వినుతికెక్కింది. ఈ పరంపరలోనే విజయవాడలో శ్రీ నగరేశ్వర సహిత శ్రీ కన్యకా పరమేశ్వరీదేవి భక్తుల పాలిట కొంగు బంగారు తల్లిగా అలరారుతోంది. ఈ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిరిగిద్దాం. ముఖమంటపంలో భక్తులు అమ్మవారి దర్శనానికి బారులు తీరి ఉంటారు. గర్భాలయంలో ఉన్న వాసవి కన్యకా పరమేశ్వరీదేవి మకర తోరణయుక్తంగా పసుపు వర్ణ ముఖార విందంతో శోభిల్లుతుంది. సకల అలంకరణలతో స్థానిక మూర్తిగా ఉన్న వాసవి కన్యకా పరమేశ్వరీదేవిని దర్శించుకుని భక్తులు అవ్యక్తానుభూతికి లోనవుతారు. అమ్మవారి ముంగిట ఉన్న శ్రీచక్రానికి నిత్య కుంకుమార్చనను నిర్వహిస్తారు. సంవత్సరంలో ప్రతిష్ఠితమైన వాసవీదేవి మూర్తిని భక్తులు దశాబ్దాలుగా ఆరాధించుకుంటున్నారు. ఆర్య వైశ్యుల ఆడబిడ్డగా అవతరించిన వాసవీదేవికి మహిళా భక్తులు ప్రతి సంవత్సరం ఒడిబియ్యాన్ని సమర్పిస్తారు. చైత్రమాసంలో వసంత నవరాత్రులు, శ్రావణ మాస పర్యంతం నిత్య కుంకుమార్చనలు, ఆశ్వీజ మాసంలో దసరా నవరాత్రులు, వాసవి కన్యకా పరమేశ్వరి జన్మదినోత్సవ వేడుకల్ని ఈ లోగిలిలో ఘనంగా నిర్వహిస్తారు. పరమేశ్వరుని లీలా విలాసంతోనే పార్వతి కన్యకగా ఆవిర్భవించింది. అమ్మవారి భక్తుడైన కుసుమ శ్రేష్ఠికి వరాల పుత్రికగా వాసవి జన్మించింది. విష్ణువర్ధన మహారాజు యుక్త వయస్కురాలైన వాసవిని చూసి మోహించడంతో అతనికి తగిన గుణపాఠం కన్యకాదేవి చెబుతుంది. తన అవతార పరిసమాప్తి కోసం కన్యకాదేవి అగ్ని ప్రవేశం చేసి కన్యకగా మిగిలిపోతుంది. ఆ కన్యకాదేవి ఇప్పుడు మన ముంగిట అర్చావతార మూర్తిగా, పిలిచిన పలికే దైవంగా కొలువుతీరి ఉంది. కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గిః ప్రచోదయాత్ అని వేదం కన్యాకుమారిని దుర్గాదేవిగా స్తుతించింది. అఖిలాండేశ్వరి అయిన జగజ్జనని ఎన్నో రూపాలలో వ్యక్తమైంది. ప్రతి రూపానికి నేపథ్యంలో కార్యకారణ సంబంధం ఉంటుంది. లోకేశ్వరి కన్యకాదేవిగా ఆవిర్భవించి ఓ భక్తునికిచ్చిన వరసిద్ధిని, దుష్ట సంహార లబ్ధిని నెరవేర్చింది. అలాంటి లోకపావని భక్తుల మొరల్ని ఆలకించే కల్పవల్లిగా విజయవాడ 1వ టౌన్ ప్రాంతంలో దాదాపు శతాబ్ద కాలంగా పూజలందుకుంటోంది. విజయవాడ 1వ టౌన్లోని శేషయ్య వీధిలో శ్రీ నగరేశ్వర స్వామి సహిత కన్యకా పరమేశ్వరీదేవి కొలువుతీరి భక్తుల్ని అనుగ్రహిస్తోంది. సువిశాలమైన ఆలయ ప్రాంగణం ముంగిట 4 అంతస్తుల భారీ రాజగోపురం పంచకలశయుక్తంగా దర్శనమిస్తుంది. కేవలం సున్నం, ఇటుకలతో దాదాపు శతాబ్ద కాలం క్రితం నిర్మించిన ఈ ఆలయాన్ని కొత్త గుళ్లుగా వ్యవహరిస్తారు. ఎన్నో దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ ఆలయం నేటికీ చెక్కు చెదరకుండా శిల్ప కళా శోభితంగా, ఆకర్షణీయంగా గోచరమవుతుంది. రాజగోపురంపై చిత్ర విచిత్రమైన విలక్షణాకృతులు ముచ్చట గొలుపుతాయి. ప్రధాన ఆలయాలకు సంబంధించిన శిఖరాలపై కలశాలు, పలు శిల్పాకృతులు అలనాటి శిల్పుల నైపుణ్యానికి అద్దం పడతాయి. ఆలయ గోడలపై వెలుపల శ్రీహరి దశావతార మూర్తులు, అమ్మవారి వివిధ రూపాలు హృదయుగముగా ప్రకటితమవుతాయి. 1920వ సంవత్సరం
ఏప్రిల్ 25వ తేదీన కన్యకా పరమేశ్వరిని ఈ ఆలయంలో ప్రతిష్ఠాపన చేశారు. అమ్మవారి భక్తులైన అద్దేపల్లి వెంకటప్పయ్య, అప్పన వెంకటకృష్ణయ్య సమర్పించిన భూరి విరాళాలతో ఈ ఆలయం రూపుదిద్దుకుంది. ఆనాటి నుంచి నేటి వరకు అంచెలంచెలుగా ఈ ఆలయం అభివృద్ధి చెందుతోంది. ఇటీవల కాలంలో అమ్మవారి భక్త బృందం ఈ ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయంలోకి అడుగిడగానే ఓ దివ్య ఆధ్యాత్మిక భావం ప్రస్ఫుటమవుతుంది. ఆలయం ముంగిట సమున్నత ధ్వజస్తంభం గోచరమవుతుంది. ధ్వజస్తంభానికి ప్రణమిల్లి భక్తులు ఆలయ ప్రదక్షిణలు పూర్తి చేస్తారు. వర్ణరంజితమైన ఆలయ పరిసరాలు, ప్రాంగణం భక్తుల్ని ఆకట్టుకుంటాయి. ముఖమంటపం వర్ణరంజితంగా ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. కన్యకా పరమేశ్వరి ఆలయానికి పక్కనే నగరేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. నందీశ్వరుడు, పార్వతీదేవి ఒకరికొకరు శాపాలనిచ్చుకుని భూలోకానికి రాగా పరమేశ్వరుడు కూడా పార్వతీదేవిని వదలలేక నగరేశ్వరునిగా కన్యకాదేవి చెంతనే చేరాడనేది పురాణ కథనం. అందుకే కన్యకాదేవి ఆలయంలో నగరేశ్వర స్వామి తప్పకుండా కొలువుతీరి ఉంటాడు. కన్యకాదేవి కన్యామణి. ఆమెకు లౌకికంగా వివాహం కాలేదు. అయితే ఆమె ఈశ్వరుని అర్థాంగి, పార్వతీదేవి అంశావతారం. కాబట్టి ఆమె ఎక్కడుంటే అక్కడ నగరేశ్వరుని పేరిట శివలింగ ప్రతిష్టాపన జరుగుతుంది. ఆమె కన్య అయినప్పటికీ కూడా అర్ధనారీశ్వరి అయిన ఆ అర్ధాంగి పక్కనే నగరేశ్వరుడు కొలువుతీరి ఉంటాడు. విజయవాడలోని కన్యకాదేవి ఆలయంలో కూడా నగరేశ్వర స్వామి విరాజిల్లి ఉన్నాడు. ప్రత్యేక వెండి మంటపంలో నగరేశ్వరుడు నయన మనోహరంగా గోచరమవుతాడు. ఈశ్వర ముఖాకృతి లింగాకృతిపై శోభిల్లుతుంది. స్వామి ముంగిట ఉన్న దీపతోరణం వింత కాంతుల్ని వెదజల్లుతుంది. గర్భాలయ ముఖ మంటపంలో ఎడమవైపు పార్వతీదేవి విరాజిల్లి ఉంటుంది. సర్వాలంకృతగా అమ్మవారు సర్వాభీష్ట ప్రదాయినిగా పూజలందుకుంటుంది. కన్యకా పరమేశ్వరి సహిత నగరేశ్వర స్వామి లోగిలి శక్తి పీఠంగానే కాక శివకేశవుల సన్నిధిగా కూడా అలరారుతోంది. ఈ ఆలయానికి చేరువలోనే విజయ గణపతి మందిరం నెలకొని ఉంటుంది. రజత కవచాలంకృతంగా ఉమాపుత్రుడు భక్తులకు దర్శనమిస్తాడు. విజయవాడలోని కన్యకా పరమేశ్వరీదేవి లోగిలిలో పలు ఉపాలయాలున్నాయి. ఈ ఆలయాలలో కోదండరామస్వామి, ఆండాళ్, ఆంజనేయ స్వామి దివ్యమూర్తులు నిత్య పూజాది కైంకర్యాల్ని అందుకుంటున్నారు. ఈ ప్రాంగణంలో ఉన్న కోదండరామస్వామి ఆలయంలో సీతారామలక్ష్మణ దివ్యమూర్తులు సర్వాలంకరణ శోభితంగా దర్శనమిస్తాయి. సాధారణంగా రామాలయాల్లో రామునికి ఎడమవైపు సీతాదేవి ప్రతిమ ఉండటం సంప్రదాయం. కానీ ఈ లోగిలిలో రామునికి కుడివైపు సీతమ్మ, ఎడమవైపు లక్ష్మణస్వామి కొలువుతీరి ఉంటారు. ముఖం మినహా మిగతా ఆచ్ఛాదనమంతా కవచమయంగా అలంకృతమై ఉంటుంది. రామచంద్రునికి ఇరువైపులా శంఖ చక్రాలుంటాయి. దీంతో ఈ రాముడు రామనారాయణుడయ్యాడు. మూలవరుల సమక్షంలో ఉత్సవమూర్తులు ఉంటాయి. ప్రతినిత్యం శ్రీ సీతారాములకు ఏకాంత సేవను గర్భాలయ ముఖ మంటపంలో నిర్వహిస్తారు. సీతారాముల దివ్యమూర్తుల్ని తూగుటుయ్యాలలో శయనింపచేసే పవళింపు వేడుక నయన మనోహరంగా పరిఢవిల్లుతుంది. లలనలిరుగడల బాలగా
దంపతులు ఈ సీతారాముల పవళింపు వేడుకలో ప్రత్యేకంగా పాల్గొని ఆ దివ్యమూర్తుల అనుగ్రహానికి పాత్రులవుతారు. ఇదే లోగిలిలో ఆండాళ్ దివ్య సన్నిధి ఉంటుంది. గోదాదేవి స్థానక భంగిమలో గర్భాలయంలో నిత్య పూజాది కైంకర్యాల్ని స్వీకరిస్తుంది. ఈ లోగిలిలోనే భగవద్ రామానుజుల విగ్రహంతో పాటు మిగిలిన ఆళ్వార్ల మూర్తులు ఉంటాయి. పన్నిద్దరాళ్వార్లు ఒకే మందిరంలో కొలువు తీరి ఉంటారు. ఇక్కడే వారి ఉత్సవ మూర్తుల్ని కూడా భక్తులు దర్శించుకుంటారు. ఎక్కడ రాముడు రామనామం విలసిల్లుతుందో అక్కడ రామదాసుడు ఆంజనేయుడు కొలువుతీరి ఉంటాడు. ఈ లోగిలిలో ఉన్న రామభక్త హనుమాన్ దాసాంజనేయ స్వామిగా ముకుళిత హస్తాలతో భక్తులకు దర్శనమిస్తాడు. ఈ ఆలయ ప్రాంగణంలో శ్రీరామకోటి స్థూపం సమున్నతంగా గోచరమవుతుంది. ఈ స్థూపంపై శ్రీరామ పట్టాభిషేకాన్ని ఆవిష్కరించే దివ్యమూర్తులు కొలువుతీరి ఉంటాయి. ఈ స్థూపం రాతి ఫలకాలపై శ్రీరామ రక్షా స్తోత్రం, హనుమాన్ చాలీసా లిఖితమై ఉంటాయి. భక్తులు లిఖించిన రామకోటి పుస్తకాల్ని ఈ స్థూపంలో నిక్షిప్తం చేశారు. ఈ రామకోటి స్థూపం చుట్టూ రామనామాన్ని జపిస్తూ 11 సార్లు ప్రదక్షిణం చేసినట్టయితే రామకోటి రాసిన ఫలితం కలుగుతుందని చెప్తారు. సర్వమంగళకారిణి సకల శుభకారిణి కాత్యాయనీదేవి అవతార రూపిణి కన్యకా పరమేశ్వరీదేవి. నగరేశ్వరుని సహితంగా ఉన్న కన్యకాదేవిని దర్శించి పూజించి సేవించటం వల్ల ఇహపర సౌఖ్యాలు సిద్ధిస్తాయి, ఇష్ట కామ్యాలు నెరవేరుతాయి.